హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఘోర బస్సు ప్రమాదం. 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనగా బస్సులో ప్రయాణికులకైతే తీవ్ర గాయాలైతే జరిగినాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో వివరాలు ఏంటో చూద్దాం. ఇంజన్లో ఏర్పడిన సాంకేతిక లోపంలో హైవేపై నిలిచిపోయిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో డ్రైవర్తో పాటు 3 ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని న్యూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్ విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. కేతేపల్లి వద్దకు చేరుకోగానే ఇంజన్లో సాంకేతిక లోపం ఏర్పడిన రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో సిబ్బంది బస్సులో ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించి గమ్యస్థానాలకు పంపించారు. అదే మార్గంలో వస్తున్న ఉయ్యూరు డిపోకు చెందిన మరో ఆర్టీసీ లగ్జరీ బస్ కేతేపల్లి వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సిహెచ్ శ్రీనివాసరావు 2 కాళ్లు విరిగిపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన పి సూర్యసాయి, తిరుపతమ్మ, ఎం రజనీలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.